వెల్కమ్ టు మై ఛానల్ పారస్ ఫ్యాషన్. ఈరోజు చూడండి మన దొండకాయ చెట్టుకి దొండకాయలు ఎలా వచ్చాయో చూడండి. పూత వచ్చేసింది, చిన్న చిన్న దొండకాయలు ఫుల్గా ఏర్పడిపోయాయి. సో మనం 1 వీక్ అంతా వీటిని కోసేయచ్చు అనమాట. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మనము క్యారెట్ పొంగనాలు తయారు చేసుకుందామండి. పిల్లలకు అందరికీ హెల్త్కి మంచిది కదండి. సో ఎప్పుడు దోశ కాకుండా ఇలా కూరగాయలను యాడ్ చేసి పొంగనాలు చేసామంటే పిల్లలకు కూడా తింటారు. అందులో తురిమేసి వేసుకోవాలన్నమాట. ముందుగా సాల్ట్ వేడి చేసుకొని అందులో కొద్దిగా పసుపు, జీలకర్ర పౌడరు వేసేసుకోవాలి. అలాగే మనము టేస్ట్కి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో అందులో కొద్దిగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరతో పాటు చాప్ చేసి పెట్టుకున్నటువంటి సన్నటి ఆనియన్స్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ బాగానే వేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్, క్యారెట్ తురుము అన్నీ ఎక్కువగా ఉండి పిండి తక్కువగా ఉంటే వెజిటబుల్స్ తిన్నట్టు ఉంటుంది అన్నమాట పిల్లలకు. అందుకు ఇలా అన్నీ యాడ్ చేసేస్తాను అనమాట నేనైతే పిల్లల కోసం. సో ఇక్కడ క్యారెట్ తురుము కూడా యాడ్ చేశాను. వీటన్నింటినీ బాగా మిక్సింగ్ చేసుకోవాలి. అలాగే బీట్రూట్తో చేసుకోవచ్చు, పాలకూరతో చేసుకోవచ్చు, ఎనీ ఆకుకూర ఏదైనా సరే సన్నగా తరిమేసి బాగా తరిమి వేసేసుకొని కలుపుకొని పొంగనాలను తయారు చేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పిల్లలకు కూడా తినని పిల్లలు ఉంటారు కదండి కొద్దిమంది, క్యారెట్స్, ఆనియన్స్ ఇలా చేసామంటే వాళ్ళకి తెలియదు, సో తినేస్తారనమాట. ఇలా పొంగనాల పాత్ర తీసుకొని కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి, లేదు అంటే నెయ్యి ఉంటే నెయ్యితోనైనా కాల్చుకోండి. చాలా బాగుంటాయి, పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి బాగుంటాయి. సో ఇందులోకి మగ్గబెట్టిన చట్నీ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే వైట్ పల్లీల చట్నీ అయినా చేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు మార్నింగ్కి మనము ఇలా పొంగనాలను చేసుకుంటున్నాం అన్నమాట. చాలా బాగుంటాయి కదా, ఎక్కువగా తింటారనమాట రాయలసీమలో. కొంచెం పొంగనాలు అనేటివి గుంత పొంగనాలు అంటారు. సో ఇలానే మనము ఎగ్గుతో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి అవి కూడా. కాకపోతే చేసిన వెంటనే తినాలి, లేదు అంటే మెత్తబడిపోతాయి అన్నమాట ఎగ్గుతో చేసినటువంటివి. సో చూడండి, ఇలా 2 సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు, మాడిపోతాయి అన్నమాట. సో అందుకే మందంగా ఉన్నటువంటి పొంగనాల పాత్ర అయితే బాగా వస్తాయన్నమాట. ఇలా 2 సైడ్స్ బాగా చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు పొంగనాలను ప్రిపేర్ చేసుకోవాలి. మనం లంచ్ బాక్స్లలో పెట్టేటప్పుడు కూడా టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండి, ఆ పేపర్స్లో, లేదు అంటే పేపర్ నాప్కిన్స్ దొరుకుతాయి కదా, అందులో పెట్టి మనం ర్యాప్ చేసామంటే పిల్లలకి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని తడి రాకుండా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మగ్గబెట్టిన చట్నీ ప్లస్ పొంగనాలు అయితే బ్రేక్ఫాస్ట్కి తయారైపోయింది. అలాగే ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అన్నమాట. సో బయట మన గార్డెన్లో ఇలా పువ్వులు, బయట పచ్చ పువ్వులు చెట్టు నిండా చాలా కాంతివంతంగా ఉన్నాయి కదా. సో ఒకసారి అలా క్లిప్ తీద్దామని చెప్పి తీస్తున్నాను. చాలా అందంగా ఉంటాయన్నమాట సూర్యోదయం అయ్యేప్పుడు, పసుపు కలర్తో చాలా బాగుంటాయి. సో మనమైతే ఈరోజు ఒక 1 మంత్ నిల్వ ఉండేటట్టు, అంటే 1 ఇయర్ అయినా నిల్వ ఉంటుంది. కాకపోతే మనం ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి ఒక 2 kgs చికెన్ తీసుకున్నాం అనమాట. కొంచెం బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది. గోంగూర చికెన్ పచ్చడి తయారు చేస్తున్నాం అనమాట. ఇలా ఒకటి మందంగా ఉన్న కడాయి తీసుకొని అందులోకి ఏం ఆయిల్ లేకుండా జస్ట్ చికెన్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చికెన్ ముక్కలను అంతా ఈ కడాయిలో వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే చికెన్లో ఉన్నటువంటి తడి ఇంకిపోయే వరకు ఆవిరి పెట్టుకోవాలన్నమాట మనం. ఇలా మూత పెట్టేసుకుంటే చికెన్ తొందరగానే మగ్గిపోతుంది కదండి. చూడండి, వైట్గా అయిపోయింది. అలా మొత్తం దగ్గర పడే వరకు చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం ఇంకా వాటర్ బయటికి రావాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల వాటర్ అంతా విడిపోతుంది అన్నమాట చికెన్ నుంచి. అలాగే కొంచెం పసుపు ఇలా వేసేసి చక్కగా ఎక్కువ కలపకుండా
చికెన్ ముక్కల్ని ఇలా ఒక్కసారి అలా చేస్తూ ఉండాలి, అడుగంటకుండా. వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయే వరకు చేసుకోవాలి. అదే పూర్వం అయితే కుండలో చేసేవాళ్ళు కదా, ఆవిరి పెడుతున్నాము అని. అదనమాట. మనం అల్యూమినియం పాత్రలో చేస్తున్నాము. చూడండి వాటర్ ఎంత ఉందో. ఆ వాటర్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట మనకి. సో ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టాను, ఎందుకంటే వాటర్ తొందరగా ఇంకిపోతుంది. మనకు చికెన్ ముక్క అనేది వాటర్ లేకుండా ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట. అప్పుడు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నేను 250 ml ఆయిల్ యాడ్ చేశాను. అందులో మనం కడిగి నీట్గా తడి లేకుండా చేసినటువంటి గోంగూరను తీసుకుంటున్నాను అనమాట. నేను 2 కేజీల చికెన్ కదండి గోంగూర తీసుకోండేది. 2 కేజీల చికెన్ కాబట్టి అందులోకి నేను 6 కట్టల గోంగూరను తీసుకున్నాను అనమాట. తొడిమెలు పీచు ఏం లేకుండా తీసుకోవాలి. ఇది బాగా దగ్గర పడే వరకు, వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా ఉందో, అంతా ఫ్రై అయిపోయిందనమాట. అందులోనే ఒక నిమ్మకాయ అంతా చింతపండును గుజ్జు మాత్రం తీసుకోవాలన్నమాట. అది కూడా వేసి ఈ చింతపండు వాటర్ కూడా ఇంకిపోయే వరకు ఇలా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి ఒక 5 minutes. కొంచెం శ్రమ పడితేనే కదండి మన పచ్చళ్ళు కూడా టేస్టీగా నిల్వ ఉంటాయి. సో ఇలా అనమాట. ఆయిల్ అంతా బయటికి రావాలన్నమాట. చూడండి ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది కదా. సో అదంతా తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకా 150 ml ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ఆవిరి పెట్టినటువంటి చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, 2 kgs, అది ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్లో వేసుకొని చూడండి ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. మరీ రెడ్గా అవసరం లేదండి. ఆల్మోస్ట్ మనం వాటర్ అంతా తీసేసాం. సో ఒక 20 minutes ఇలా చేసేస్తే సరిపోద్ది. ఇప్పుడు మనకు ఆయిల్ అంతా ఉంది కదండి, ఆ ఆయిల్లోనే మనం మిగిలిన ప్రాసెస్ కూడా చేసేసుకున్నాము. సో ఇక్కడ ఒకటి మందపాటి కడాయి తీసుకొని అందులో 100 grams అనమాట. మ్యాక్సిమం 2 kgs చికెన్కి మనకు రఫ్గా 1/2 kg వరకు ఆయిల్ పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టును ఫ్రెష్గా తీసుకునేదండి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. అందులోకి వేయించి పెట్టినటువంటి చికెన్ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే గోంగూర పేస్ట్ ఉంది కదండి, చింతపండు గోంగూర పేస్ట్, అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నిటినీ కలిపి ఒక 5 minutes ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను మంచి పసుపును యాడ్ చేసాము. ఇలా పసుపును కూడా యాడ్ చేసాం కదా. అలాగే నేనైతే కొలతలు రఫ్గా తీసుకుంటానండి. సో ముందుగా మనం చికెను వాటర్ రావడం కోసం వేసాం కదా. సో తర్వాత తగినంత మళ్ళీ ఒక 5 spoons సాల్ట్ వేసాను అనమాట. రాక్ సాల్ట్ని మిక్సీ పట్టుకొని ఇలా వేసాను, తొందరగా కరిగిపోతుందని. అలాగే దీనికి తగినంత కారం పొడి కోసం మంచి ఘాటుగా ఉన్న కారం పొడి అండి ఇది. సో రాయలసీమ అంటేనే కొంచెం కారం ఎక్కువ వాడతాం కదండి. సో అందుకోసం నేను ఒక 7 నుంచి 8 spoons అనమాట. చాలా కారం ఉంటుందండి, గోంగూరకు సరిపోతుంది. సో ఈ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి నల్లగా కాకుండా ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. మామూలుగా అయితే చల్లగా అయిన తర్వాత కూడా కలుపుకోవచ్చు అండి. కాకపోతే ఇలా ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కలుపుకుంటే ముక్కకంతా బాగా పడుతుందన్నమాట, టేస్టీగా ఉంటుంది. సో కారాన్ని, పసుపును, సాల్ట్ను మనం యాడ్ చేసుకున్నాం ఇందులో. వీటన్నింటి ఒక 5 నిమిషాలు ఇలా చిన్నగా స్మూత్గా కలిపి ఉంచుకుందామండి. ఇలా అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనము గోంగూర చికెన్ మసాలాకి కొంచెము ఆవాలు, మెంతులు, జీలకర్రను పొడి చేసినటువంటి పౌడర్ అనమాట, అది ఒక 2 spoons యాడ్ చేసి స్టవ్ బంద్ చేశాను. ఎందుకంటే ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది, మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. ఇదంతా ఒక 5 minutesలో అయిపోతుంది అనమాట. మనకు చాలా బాగుంటుందండి. 1 year కాకుండా 2 years అయినా నిల్వ ఉంటుంది ఇలా చేసామంటే. ఇది కొద్దిగా లాస్ట్ మసాలా పౌడర్ నేను ఇప్పుడు చెప్పాను కదండి, అది. ఇది గరం మసాలా పౌడర్ అనమాట కొద్దిగా.
ఇవి వేస్తేనే బాగుంటాయి కదండి కొంచెం, అందుకోసం లాస్ట్లో ఒక స్పూన్ వేసామన్నమాట. బంద్ చేసాము ఆల్మోస్ట్ మనం స్టవ్ను. ఒకసారి వేసి కలియబెడుతున్నాము అనమాట. ఇది మనము చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోనో లేదంటే మంచి సిరామిక్ దాంట్లోనో ఎత్తి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అసలు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.